హాయ్ యాస్ ఫ్రెండ్స్, నేను మీ రామకృష్ణ. ఏపీ కానిస్టేబుల్ నోటిఫికేషన్ నుంచి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. ఎవరైతే ప్రెగ్నెన్సీ ఉమెన్స్ ఉన్నారో వాళ్ళకి ఈవెంట్స్ కండక్ట్ చేస్తున్నట్లు ఒక డేట్ అయితే రావడం జరిగింది. అయితే ఏపీ కానిస్టేబుల్ యొక్క ఈవెంట్స్ జరిగినప్పుడు ఈ యొక్క ప్రెగ్నెన్సీ ఉమెన్ ఎవరైతే అప్పీల్ పెట్టుకున్నారో వాళ్ళందరికీ మెయిల్ అయితే రావడం జరుగుతుంది. అయితే ఇంకా ఎవరికైనా సరే మెయిల్ రాకపోతే కంగారు పడకండి, ఈరోజు కూడా రావడానికి అవకాశం ఉంది. ఖచ్చితంగా మెయిల్ అయితే వస్తుంది. అదేవిధంగా మనకు రీసెంట్గా ఒక స్కోర్ కార్డ్ కూడా రిలీజ్ అవ్వడం జరిగింది. ఈ స్కోర్ కార్డ్లోని క్వాలిఫై అయ్యి ఆ రోజు అప్పీల్ పెట్టుకున్నట్లయితే వాళ్ళందరికీ మెయిల్ అయితే ఖచ్చితంగా వస్తుంది. మీకు ఏమైనా డౌట్ ఉన్నట్లయితే కామెంట్ చేయండి. అదేవిధంగా ఒకసారి ఈ యొక్క ఈవెంట్స్ అనేవి ఎప్పుడు కండక్ట్ చేస్తున్నారని చెప్పి మనం ఒకసారి చూసుకున్నట్లయితే ఈవెంట్స్ డేట్ వచ్చి 25 జూలై 2025 అనమాట. 25వ తారీఖున అనేది ఈవెంట్స్ అనేవి కండక్ట్ చేస్తున్నారు. సో ఈ యొక్క ప్లేస్ చూసుకున్నట్లయితే ప్లేస్ వచ్చి గుంటూరు జిల్లా పోలీస్ కార్యాలయం అనమాట. పోలీస్ పరేడ్ గ్రౌండ్ ఉంటుంది కదా, అది గుంటూరు జిల్లా ప్రధాన పోలీస్ కార్యాలయంలోనే ఈ యొక్క ఈవెంట్స్ అనేవి కండక్ట్ చేస్తున్నారు. ఒకసారి ఈ ఈవెంట్స్కి వెళ్ళినప్పుడు ఎవరైతే ఈ ప్రెగ్నెంట్ ఉమెన్స్ ఉన్నారో వాళ్ళు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మీ యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్స్ అనేవి తీసుకెళ్ళాలి. అక్కడ మీకు వెరిఫికేషన్ జరుగుతుంది. అదేవిధంగా స్టేజ్ 2 ఆన్లైన్ అప్లికేషన్ కూడా తీసుకెళ్ళాలని చెప్పి వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. మీకు కాల్ లెటర్ కూడా వస్తుంది, కాల్ లెటర్ కూడా తీసుకెళ్ళాలి. అయితే ఇలా ఒక మెన్షన్ చేసింది ఏంటంటే ఈ యొక్క డేట్ అనేది ఇంకా పొడిగించడం కానీ లేదంటే ఈ డేట్ మినహాయింపుడు కానీ ఇంకా ఉన్నదని చెప్పి వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. మీకైతే మెయిల్ వస్తుంది. దాని మెయిల్లో మీకు క్లియర్గా డీటెయిల్స్ అయితే ఉంటుంది, అది చూసుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి హాల్ టికెట్స్ అనేవి మేజర్లీ జూలై 21వ తారీఖున అయితే మనకి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఈ వెబ్సైట్లోనే చెప్పి మనకి మెన్షన్ చేయడం జరిగింది. జూలై 21న అయితే హాల్ టికెట్లు అనేవి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇది ఈ యొక్క అప్డేట్ వచ్చి ఏపీ కానిస్టేబుల్ యొక్క అప్డేట్ వచ్చి 25వ తారీఖున అయితే ఈవెంట్స్ అయితే జరగడం జరుగుతుంది ప్రెగ్నెన్సీ ఉమెన్కి. ఇది చాలామంది మనల్ని అడగడం కూడా జరిగింది, ప్రెగ్నెన్సీ ఉమెన్కి ఎప్పుడు ఈవెంట్స్ జరుగుతాయని చెప్పి. 25వ తారీఖున అయితే జరుగుతున్నాయి, జూలై 25వ తారీఖుని. నెక్స్ట్ చూసుకున్నట్లయితే దీని ప్రకారం మనం చూసుకోవచ్చు రిజల్ట్ అనేవి ఎప్పుడు రావడానికి అవకాశం ఉందంటే జూలై 25వ తారీఖు వరకు అయితే ఈవెంట్స్ ఉంటాయి కాబట్టి ఆ రోజు ఈవెంట్స్ ఉంటాయి కాబట్టి ఆ తర్వాత రిజల్ట్ రావడానికి అవకాశం ఉంటుంది. సో ఆల్మోస్ట్ అక్కడ నుంచి మ్యాక్సిమం ఈ మంత్ ఎండ్ అనమాట, జూలై మంత్ ఎండ్లో కానీ ఒకవేళ మిస్ అయితే ఆగస్ట్ ఫస్ట్ వీక్లో కానీ రిజల్ట్ మెరిట్ లిస్ట్ రావడానికి అవకాశం అయితే ఉందన్నమాట. ఈ యొక్క జూలై మంత్ ఎండ్లో కానీ లేకపోతే ఆగస్ట్ ఫస్ట్ వీక్లో కానీ మెరిట్ లిస్ట్ రావడానికి అవకాశం ఉందని చెప్పి నేను అనుకుంటున్నాను. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఏపీ కానిస్టేబుల్ యొక్క అప్డేట్ వచ్చి. సో జై హింద్, జై భారత్.